స్వరూపం. అందుకనే కన్యకా పరమేశ్వరి అంటే సాక్షాత్తు పార్వతీదేవి యొక్క అవతారం, దీని వేరే కాదు. రెండవది కన్యకా పరమేశ్వరి అంటే కనక మహాలక్ష్మి అనేటటువంటి అభిప్రాయం కూడా ఉంది. కనక మహాలక్ష్మి కన్యకా పరమేశ్వరిగా మారింది అనేటటువంటి అభిప్రాయం కూడా ఉంది. కాబట్టి లక్ష్మి అయినా సరస్వతి అయినా పార్వతి అయినా ముగ్గురు ఒకటి. మనము మన అవసరాన్ని బట్టి అమ్మవారి పేరు పెట్టి పిలుచుకుంటున్నాం తప్ప ఆమె ఎప్పుడైతే మనకు విద్యను ప్రసాదించాలనుకుంటుందో ఆమెనే సరస్వతి మాతగా అవతరిస్తుంది. ఎప్పుడైతే ఆమె లక్ష్మిని ప్రసాదించాలనుకుంటుందో, మనకు సంపదలు ఇవ్వాలనుకుంటుందో, సంపద ఇచ్చే సమయంలో ఆమెని లక్ష్మీదేవిగా అవతరిస్తుంది. ఎప్పుడైతే శత్రువులను నిర్మూలన చేయాలని అనుకుంటుందో, ఇంతకుముందు చెప్పినట్టుగా దక్షుడి యొక్క అహంకారాన్ని తొలగించడం కోసం దాక్షాయిని అక్కడ హోమగుండ ప్రవేశం చేస్తే, ఇక్కడ అధర్మమైనటువంటి కోరికలు కోరి తన వంశాన్ని తన కులాన్ని మొత్తం భ్రష్టు పట్టించడానికి చూస్తున్నటువంటి ఒక దుర్మదాంతుడైనటువంటి రాజు కళ్ళు తెరిపించడం కోసం, ప్రపంచానికి ఒక జ్ఞాన మార్గాన్ని చూపించడం కోసం కన్యక సాక్షాత్తు ఆమె అగ్ని ప్రవేశం చేసింది. తాను అగ్ని ప్రవేశం చేయడమే కాదు, తన పరివారానికి అందరినీ కూడా అగ్ని ప్రవేశం చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి త్యాగ గుణాన్ని ప్రసాదించింది. అందుకనే శాస్త్రం ఏం చెప్పిందంటే, నకర్మణ ప్రజయా ధనే నత్యాగే నైకే అమృతత్వమానసు. మనిషి అమృతత్వం అంటే తాను చిరకాలం ఉండాలని కోరిక ఉంటుంది. ఎవరికైనా ఉండేది ఉంటుందంటే ఎక్కువ కాలం బతకాలని కోరిక ఉంటుంది, ఎప్పటికీ బతకాలని కోరిక ఉంటుంది. అసలు రాక్షసులందరూ వాళ్ళు చేసే పోరాటం అంతా దేనికోసం అంటే దేవతల్లాగా మేము కూడా ఎప్పటికీ బతికి ఉండాలని కోరిక కోసమే వాళ్ళ పోరాటం అంతా. ఎప్పటికీ బతికి ఉండాలని కోరిక ఉంటుంది. కానీ భౌతికంగా మనం ఎప్పటికీ బతికి ఉండడం సాధ్యమవుతుంది. ఏ జీవికి కూడా సాధ్యం కాదు. పుట్టింది ప్రతిదీ గిట్టవలసింది. మనం కొన్ని ఒక 100 సంవత్సరాల చూసుకుంటే ఇక్కడ ఈ భవనం లేదు. ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఈ భవనం ఈ రూపంలో ఉండకపోవచ్చు, మరో రూపంలోకి రావచ్చు. అట్లాగే మనిషి కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాడు 55 సంవత్సరాల క్రితం ఉండకపోవచ్చు, 50 సంవత్సరాల తర్వాత కూడా మరో రూపంలో ఉండవచ్చు. సృష్టి ధర్మం ఏమిటంటే ఏది శాశ్వతంగా ఉండడానికి అవకాశం లేదు. కానీ శాశ్వతంగా ఉండగలిగే అవకాశం దేనికి ఉన్నది అంటే మనిషి చేసినటువంటి మంచి పనికి ఉన్నది. వాడు చేసినటువంటి మంచి పనుల ద్వారా వాడు లేకుండా వాడు స్థాయిలో ఉండిపోతాడు. అందుకని నా కారణం మనం చేసే పనుల వల్ల కాదు, నా ప్రజయ మనం కలిగేటటువంటి సంతానం వల్ల కాదు, నా ధనేనా మనం ఉండేటటువంటి ధనం వల్ల కాదు. మరి దేని వల్ల అమృతత్వం వస్తుంది? చిరకాలం మన పేరు ప్రతిష్టలు చిరకాలం ఉండాలి అంటే ఏం చేయాలంటే త్యాగే నైకే అమృతత్వ మానసు. త్యాగే నైకే ఒక్క త్యాగం వల్ల మాత్రమే వస్తుంది. అందుకోసమే ఈ త్యాగం వల్ల మాత్రమే అమ్మవారు పార్వతీదేవిగా మళ్ళీ అవతరించిన ఆమెనే సతీదేవిగా ఇక్కడ కూడా ప్రవేశం చేసింది. కన్యకా పరమేశ్వరి గారి వాళ్ళ ఇంతమంది మాతృమూర్తుల రూపంలో ఇక్కడ మన మధ్య వచ్చి ఉన్నా కూడా ఆమెని అక్కడ అగ్ని ప్రవేశం చేసింది కనుక అక్కడ సాక్షాత్తు పార్వతీదేవికి ఇక్కడ ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరికి అభేదమే తప్ప వీరిద్దరూ వేరు కాదు. కన్యకా పరమేశ్వరి కేవలం వైశ్యుల యొక్క కులదేవత మాత్రమే కాదు, సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపం కాబట్టి అందరూ ఆరాధించవలసినటువంటి ఒక ఆరాధ్య దేవత. మరి శివకళ్యాణం చేస్తున్నాం కదా, శివకళ్యాణం మనకి ఇస్తున్నటువంటి సందేశం పోనీ ఎవరైనా పిల్లవాడిని చూసి ఏం చేస్తారు? ఒక పెళ్లి చేసినప్పుడు చూస్తారు. ఏం చూస్తారయ్యా అంటే దానికి ఒక 4 లక్షణాలు చెప్పిన. కన్యా వరయతే రూపం మాతా విత్తం పితా కృతం బాంధవా కులమిచ్చంతి దృష్టాంత వికరే జనా. ఒక పెళ్లి అయితే ఆ పెళ్లిలో ఎవరెవరు కోరుకుంటారు అంటే కన్యా వరయతే రూపం. కన్య ఏం కోరుకుంటుందంటే అందమైనటువంటి భర్త కావాలని కోరుకుంటుంది. భర్త ఏం కోరుకుంటాడు? అందమైనటువంటి అమ్మాయి కావాలని కోరుకుంటాడు. ఇద్దరు కోరుకునే కోరిక అవి. కన్యా వరయతే రూపం మాతా విత్తం తల్లి ఏం కోరుకుంటుంది?